అందరికీ నమస్కారం అండి. నేను మీ చందు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు 2 రోజుల క్రితం నేను ఇన్కమ్ ట్యాక్స్ గురించి, ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ జూలై నెల వరకు ఇన్కమ్ ట్యాక్స్ హదరాబదిరి నడుస్తూ ఉంటుంది. దీని మీద నేను ఒక వీడియో చేశాను, హిందీలో చేశాను. అయితే ఆ వీడియో లెంగ్తీ అయిపోవటం వల్ల కొన్ని విషయాలు దాంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. అందువల్ల ఏంటంటే చాలామంది దాని మీద కొన్ని సందేహాలు అడుగుతున్నారండి. అయితే ఒక బేసిక్గా తెలియాల్సిన, నేను పర్టికులర్గా తెలుగులో ఒక నార్మల్ ఎంప్లాయీస్కి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, ఇది బిజినెస్కి సంబంధించి కాదు, మన కార్పొరేట్కి సంబంధించి కాదు, మన ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ కోసం ఏదైతే అవసరమో దాని గురించి నేను చర్చిస్తానండి. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోలో ఇంతకుముందు భవిష్యత్తు గురించి మనం చెప్పమండి. ఓన్లీ 2024-25 వార్షిక సంవత్సరం, ఫైనాన్షియల్ ఇయర్ అంటే దాని ఇన్కమ్ ట్యాక్స్లో దాన్ని ఏంటంటే అసెస్మెంట్ ఇయర్ 2025-26 అని అంటారు. వార్షిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి 2024-25, అసెస్మెంట్ ఇయర్ వచ్చేటప్పటికి 2025-26 గాను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, ఎవరు ఫైల్ చేయాలి, దాంట్లో ఫైల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు గురించి నేను క్లియర్గా తెలుగులో మీకు అర్థమయ్యే భాషలో తెలియజేస్తానండి. మీ అందరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనకు చాలా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి. ఇది ప్రతి ఒక్క ఎంప్లాయీకి అవసరమైన, పెన్షనర్కి అవసరమైన వీడియో. ఒక విషయం చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే ముందర మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్క ఎంప్లాయీ, నేను 2022లో భర్తీ అయ్యాను, నాకు ట్యాక్స్ కట్టవట్లేదు, నేను పెన్షన్ వచ్చాను, నాకు వచ్చేటప్పటికి నా ఇన్కమ్ 4 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ లేదు. ఎవరైనా సరే 100% ఎంప్లాయీస్ ఈ వీడియో పూర్తిగా చూడండి. నా చిన్న రిక్వెస్ట్. అన్నిటికంటే ముందుగా మన గ్రూప్లో, మన పారామిలిటరీ గ్రూప్లో చాలామందికి నేను చాలా విషయాలు తెలియజేస్తున్నానండి. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడలేదు, అది వారి ఇష్టం. ఇదేంటంటే కంపల్సరీ ఉపయోగపడే వీడియోనండి. నచ్చితే లైక్ చేయండి. అన్నిటికంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మనకు మంచి రీచ్ వస్తుంది. ఇదే నా రిక్వెస్ట్ అండి. నచ్చితే చేయండి, లేకపోతే లేదు. కానీ అందరికి తెలియజేయాల్సిన విషయం, నాకు తెలిసిన విషయాన్ని మన జవాన్ల కోసం తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. అంతగా మించి ఏం లేదు. చలో వీడియోలో ముందుకు వెళ్దామండి. అసలుకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి? ఇన్కమ్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళు చేయాలి, అది అందరికీ తెలుసు. అదిగాక చాలామంది సందేహం, మాకు ఇంత ఇన్కమ్ రావట్లేదు, చాలా సందేహం. నేను చెప్తాను. దీంట్లో 2 కేటగిరీలు ఉన్నాయండి. ఒకటి, ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి ఒక ఎంప్లాయీ ఆర్ పెన్షనర్. దానికి 2 ఆప్షన్లు ఉన్నాయి. నెంబర్ 1 ఆప్షన్ ఓల్డ్ రిజైన్, నెంబర్ 2 ఆప్షన్ న్యూ రిజైన్. ఓల్డ్ రిజైన్ ప్రకారం ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి అనుకుంటారో వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం 2,50,000 కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా ఫైల్ చేయాలి. ఈ 2,50,000 అనేది ఈ అమౌంట్ ఎవరికంటే ఏజ్ అప్ టు 60 ఇయర్స్, అప్ టు 60 ఇయర్స్ వరకు ఏజ్ ఉండి ఎంప్లాయీస్ వాళ్ళ వార్షిక ఆదాయం 2,50,000 అయితే తప్పనిసరిగా ఫైల్ చేయాలండి. నెంబర్ 2, 60 సంవత్సరాల వయసు వరకు చెప్పుకున్నాము. 60 నుంచి 80 సంవత్సరాల వయసు వాళ్ళకి ఈ అమౌంట్ అనేది, ఈ వార్షిక ఆదాయం 2,50,000కి ఎక్కువ, 3 లక్షల కంటే తక్కువ అయితే వాళ్ళు ఫైల్ చేయాలి. 80 సంవత్సరాల కంటే
ఎక్కువ వాళ్ళ ఆదాయం 3 లక్షల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఫైల్ చేయాలి. ఈ 3 కేటగిరీలు ఓల్డ్ రిజైమ్లో. మరొకసారి చెప్తున్నాను, ఓల్డ్ రిజైమ్. నెంబర్ 2 న్యూ రిజైమ్. న్యూ రిజైమ్లో వయసుతో సంబంధం లేకుండా 60, 80, 80 కంటే ఎక్కువ వయసుతో సంబంధం లేకుండా ఎవరి వార్షిక ఆదాయం 3 లక్షల కంటే ఎక్కువ అయితే వాళ్ళు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిందే. ఓకేనండి, ఇది అయిపోయింది. తర్వాత వచ్చే సందేహం ఏమండి, నేను కొత్తగా రిక్రూట్ అయ్యాను, నాకు నెలకి 40,000 శాలరీ, 12 నెలలు 12,480 48, నాకు ట్యాక్స్ రాలేదు, నా ట్యాక్స్ 0. ఒక పెన్షనర్ అంటాడు, నాకు పెన్షన్ 24,000 వస్తుంది, నాది 3 లక్షలే, నేను ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా? చాలా మంది ఫైల్ చేయట్లేదు. కొంతమంది పెన్షనర్స్, కొంతమంది రిక్రూట్లు, చాలా మంది ఫైల్ చేయట్లేదండి. కానీ ఫైల్ చేయాలి, కంపల్సరీ ఫైల్ చేయాలండి. ఈరోజు దాని ఎఫెక్ట్ ఉండకపోయినా భవిష్యత్తులో నోటీస్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది అనుకుంటారు, నేను 10 సంవత్సరాలు అయింది, నా ఇన్కమ్ 2,50,000 కంటే ఎక్కువ, నాకు ట్యాక్స్ ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు, నాకేం నోటీసు రాలేదని. దాని గురించి నేనేం చెప్పలేనని. రూల్ ఏం చెప్తుందో అదే నేను మీకు చెప్తున్నాను. న్యూ రిజైమ్ ప్రకారం ఎవరి ఇన్కమ్ 3 లక్షల కంటే ఎక్కువ అంటే అర్థం చేసుకోండి. సపోజ్ మీ యొక్క పెన్షన్ సంవత్సరానికి 3 లక్షల కంటే ఎక్కువైనా, మీ ఇన్కమ్ ఏదైనా ఇన్కమ్ అయినా తప్పనిసరిగా ఫైల్ చేయాల్సిందండి. తర్వాత డౌట్ ఏంటంటే, ఇన్ జనరల్గా ఆదాయం గురించి పక్కన పెడితే ఓల్డ్ రిజైమ్లో 5 లక్షల కంటే ఇన్కమ్ 5 లక్షల కంటే తక్కువ ఉంటే మనకి బేసిక్ 12,500 ఏముంది, అది తీసేసి మన ట్యాక్స్ 0 చేస్తారు. కానీ మన ఇన్కమ్ అనేది 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో ఉంది కాబట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలా అనే సందేహం ఉంటుంది. కానీ ఫైల్ చేయాల్సిందండి. ఇప్పుడు ఏంటంటే, నేను ఓల్డ్ రిజైమ్ పక్కన పెట్టేస్తానండి. ఓల్డ్ రిజైమ్ యొక్క మ్యాక్సిమం ఇది పోయింది. న్యూ రిజైమ్ గురించే మాట్లాడుకుందాం. న్యూ రిజైమ్లో 3 లక్షల కంటే ఎక్కువ, 7 లక్షల మధ్య ఉన్న వాళ్ళకి ట్యాక్స్ అనేది 0 వస్తుందండి. 3 లక్షల కంటే ఎక్కువ, 7 లక్షల కంటే మధ్యలో ఉంటే ట్యాక్స్ అనేది 0 వస్తుంది మనకి. అదేంటంటే ఎగ్జంప్షన్ ఇచ్చారు, స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చారు కాబట్టి, ట్యాక్స్లో స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ స్టాండర్డ్ డిడక్షన్ తీసుకొని ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ 0 అవుతుంది. కానీ 0 అయినంత మాత్రాన ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకుండా ఉండకూడదు, ట్యాక్స్ ఫైల్ చేయాల్సిందే. ఇది ఒకటి తెలుసుకోండి. చాలా సందేహం, చాలా మందికి డౌట్ ఉంటుంది. నంబర్ 1. మళ్ళీ ఏంటంటే, దీని యొక్క బెనిఫిట్స్ అండి. ఇవన్నీ అయిపోయాయి. ఇన్కమ్ ట్యాక్స్లు మనం శాలరీస్ ఎంప్లాయీస్ గురించి చెప్పాము. అసలు ఈ 2 లక్షల కంటే 50,000 కంటే తక్కువ, 3 లక్షల కంటే తక్కువ ఉందండి మీ ఇన్కమ్. అంత మాత్రాన మేము చెయ్యాలా అంటే అవసరం లేదు, మ్యాండటరీ కాదు. కానీ చేస్తే బెటర్. సపోజ్ నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి కండిషన్ ఏంటంటే, న్యూ రిజైమ్ ప్రకారం 3 లక్షలు. సపోజ్ ఒక పెన్షనర్ వస్తాడు, అతని పెన్షన్ 22,000 23,000 వస్తుంది. ఓల్డ్ అంటే కొత్తగా వచ్చే ఎవరిదైతే ఇన్కమ్ తక్కువ, లేకపోతే ఓల్డ్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, 20,000 పెన్షన్ తీసుకుంటున్నారు, సంవత్సరానికి 24,000 కదా. ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, 3 లక్షల కంటే తక్కువ కాబట్టి. దట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. కానీ చేసుకుంటే మంచిదండి. దానివల్ల ఉపయోగం ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైన ఉపయోగం, వీసా మీ పిల్లలు కానీ మీరు కానీ విదేశాలకి వెళ్ళాలి, లేదా మీరు విదేశాలకు
విదేశాలకి వెళ్ళి అప్పుడు మీరు విదేశంలో ఫారెన్లో 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు, అసలు విదేశాలకు వెళ్ళాలన్నా మీరు మిమ్మల్ని వీసా అడుగుతారండి. వీసా అప్పుడు మిమ్మల్ని ట్యాక్స్ ఫైలింగ్ అడుగుతారు. ఇంకోటి ఏంటంటే ఫారెన్ వెళ్ళారు, అక్కడ మీరు మీ టూర్కి కానీ మీ ఇన్కమ్ అనేది 2,50,000 లేదు, మీకేంది ఎవరో మీ పిల్లలు ఇచ్చారో లేదా XYZ, కానీ మీ పేరు మీద 2 లక్షల కంటే ఎక్కువ స్పెండ్ చేశారు. మీరేంటి వెళ్ళటానికి రావడానికి టిక్కెట్లు మీ పేరు మీద ఉన్నాయి, మీరు ఖర్చు చేశారనుకోండి, ఆ ఎక్స్పెండిచర్ 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు కంపల్సరిగా ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి. నెంబర్ 3, మీ యొక్క ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇన్కమ్ తక్కువైనా ప్రతి సంవత్సరం మీరు ఫైల్ చేసుకుంటే, ITR ఫైల్ చేసుకుంటే, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటే మీ ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయండి. టర్మ్ ఇన్సూరెన్స్ గుర్తుపెట్టుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎవరైనా క్లెయిమ్ చేసుకోవాలంటే ITR అనేది అవసరం ఉంటుందండి. హోమ్ లోన్ కోసం ITR కంపల్సరీ చేశారండి. కొంతమందికి అపోహ ఉంటుంది, సరే ఇప్పటి వరకు నేనేం చెప్పాను, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కంపల్సరీగా ఫైల్ చేయాలి, ఏ రిజైమ్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయాలి, ఓల్డ్లో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత ఇన్కమ్ ఉంటే చేయాలి, న్యూలో ఏజ్ గ్రూప్కి సంబంధం లేకుండా 3 లక్షల కంటే ఎక్కువ ఫైల్ చేయాలి. దానికి సంబంధించి కొంతమంది సందేహాలు నేను క్లియర్ చేశానండి. జనాలకి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటి, అరే నాకు 3 లక్షలు వస్తున్నాయి, లేకపోతే 2.5 లక్షలు వస్తుంది, తక్కువ ఇన్కమ్ ఉంది, కానీ నేను ITR ఫైల్ చేశాను. గవర్నమెంట్ పథకం అనేది ITR ఫైల్ చేసేదానికి ఇప్పుడు లింక్ పెట్టదండి, మీ వార్షిక ఆదాయానికి లింక్ పెట్టిద్ది, మీ ఇన్కమ్ ఎంత అనేది లింక్ పెట్టిద్దండి. నేను ఇప్పుడు ఏం చెప్పాను, 2 లక్షలు అయినా నన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటాను, నా ఫైనాన్షియల్ రికార్డ్ స్ట్రాంగ్గా ఉండాలంటే అని చెప్పాను. ITR ఫైలింగ్ వేరు, ట్యాక్స్ డిడక్షన్ వేరు, టోటల్ ఇన్కమ్ వేరు. ఒక పథకం ఉంది, ఆరోగ్యశ్రీ పథకం. కోర్స్ మనం CGHSలో ఉన్నాము, ఓకే. ఇంకో పథకం ఉంది, హౌసింగ్ స్కీమ్స్ ఉంటాయి, ఇల్లులు ఇస్తారు, ల్యాండ్లు ఇస్తారు, సెంటు భూములు అంటారు. దానికి బేసిక్ ఫైలింగ్ ఏమంటారు, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తారు, మీ వార్షిక ఆదాయం ఎంత అని పెడతారు. సపోజ్ రేషన్ కార్డులు, దాంట్లో కూడా అంతే ఉంటుంది, మీ వార్షిక ఆదాయం ఎంత, 3 లక్షల కంటే తక్కువ, లేకపోతే 4 లక్షల కంటే తక్కువ, లేదా 2 లక్షలకు తక్కువ ఉంటే మీ రేషన్ కార్డు దొరుకుతుంది అని పెడతారు. అంతేగాని మీరు పెన్షనర్ అయ్యారు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు, అందుకని మీకు రేషన్ కార్డు ఇవ్వము అని, లేదా మీకు హౌసింగ్ స్కీమ్ ఇవ్వము అనే కండిషన్ ఎక్కడా ఉండదండి. అంటే కోర్స్ మీరు ఆ కేటగిరీలో వస్తలా, అది ఆ పథకం చెప్తుంది, నేను దాన్ని బ్రీఫ్గా నేను చెప్పను, అది దీని గురించి చెప్పానంటే మళ్ళీ దాంట్లో వెళ్ళిపోతారు. అందుకని చాలా క్లారిటీ అండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను ఏ సందేహాలు మీకు లేవు అనుకుంటాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో CAPF వెల్ఫేర్కి సంబంధించిన విశేషాలు మాత్రమే ఉంటాయి, ఇంకా వేరే విషయాలు దీంట్లో ఉండవండి. మన జవాన్లకు సంబంధించి మన గవర్నమెంట్ ఏదన్నా కొత్త స్కీమ్ చేస్తే దాని గురించి ఉంటాయో కానీ అంతకుమించి కాంట్రవర్సీ ఇమేజెస్ ఏమేమి ఇవ్వండి. దిస్ ఈజ్ సింపుల్. థ్యాంక్ యూ. జై హింద్.